హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. పారిజాతంని కొట్టిన శివనారాయణ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కార్తీక్ ఎలాగైనా పారిజాతంకి బుద్ధి చెప్పాలి అని వంటగదిలో నుంచి వస్తూ ఉంటాడు. అప్పుడు పారిజాతం చాలా దిగాలుగా కూర్చొని ఉంటుంది. అప్పుడు కార్తీక్, ఏంటి పారు, ఏమైంది, అంత దీనంగా కూర్చున్నావు అని అంటాడు. అప్పుడు పారిజాతం, ఘోరం జరిగిపోయిందిరా అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఏంటి, నీకు ఘోరం జరిగిందా అంటే ఏదో చాలా పెద్ద సంఘటనే అయ్యుంటుంది, ఏంటది అని అంటాడు. అప్పుడు పారిజాతం తాను శివనారాయణ దగ్గరకు వెళ్లి డబ్బులు అడిగినప్పుడు శివనారాయణ ₹1 కూడా ఇవ్వను అన్నాడని కార్తీక్ తో చెప్తుంది. అప్పుడు కార్తీక్, అయ్యో పారు, ఎంత అవమానం జరిగింది నీకు, అసలు నువ్వు ఆయన భార్యవి అయ్యుండి ఆయన్ని అడిగి తీసుకోవాలా, అదంతా నీ డబ్బే కదా, నువ్వే తీసుకోవచ్చు కదా అని అంటాడు. అప్పుడు పారిజాతం, అదేంట్రా, ఆయనకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా, నేను ఆయన్ని అడగకుండా ₹1 అన్నా తీస్తానా ఎప్పుడైనా అని అంటుంది. అప్పుడు కార్తీక్, నువ్వు ఉండిపారు, దీపా దీపా అని పిలుస్తాడు. అప్పుడు దీప, ఏంటి బావా అని వస్తుంది. అప్పుడు కార్తీక్ కన్ను కొట్టి సైగలు చేస్తాడు. అప్పుడు దీప కార్తీక్ కి అనుగుణంగా పారిజాతం ముందు సమాధానాలు చెప్తుంది. అప్పుడు కార్తీక్, నేను నిన్ను రెండు ప్రశ్నలు అడుగుతాను, వాటికి చక్కగా సమాధానం చెప్పు అని అంటాడు. అప్పుడు దీప, అడుగు బావా అని అంటుంది. అప్పుడు కార్తీక్, మన ఇంట్లో పెత్తనం ఎవరిది అని అంటాడు. అప్పుడు దీప, ఇంకెవరిది, నాదే అని అంటుంది. అప్పుడు పారిజాతం ఆశ్చర్యపోతుంది. అప్పుడు కార్తీక్, నీకేదన్నా డబ్బులు అవసరం ఉన్నప్పుడు నన్నడిగి తీసుకుంటావా, లేక నీ స్వతంత్రంతో నువ్వే తీసుకుంటావా అని అంటాడు. అప్పుడు దీప, నేనెందుకు అడుగుతాను బావా నిన్ను, నేనే తీసుకుంటాను అని అంటుంది. అప్పుడు పారిజాతం ఇంకా ఆశ్చర్యపోతుంది. అప్పుడు కార్తీక్, సరే దీప, ఇక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని అంటాడు. అప్పుడు దీప, అలాగే బావా అని వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తీక్, విన్నవా పారు, మా ఇంట్లోనే నా భార్య పెత్తనం చేస్తుంది, నువ్వేంటి పారు ఇంకా నా భర్తని అడగాలి, ఆయన ఇస్తేనే డబ్బులు తీసుకోవాలి అని ఇంకా ఎదురు చూస్తున్నావు, పైగా ఆయన డబ్బులు ఇవ్వను అంటే ఇలా దిగాలుగా కూర్చున్నావేంటి పారు, నువ్వు పెత్తనం చేయాలి, ఇదంతా నీ సొమ్మే కదా అని అంటాడు. అప్పుడు పారిజాతం, అది కాదురా, ఆయన పులి అని అంటుంది. అప్పుడు కార్తీక్, పులైతే మగపులి కూడా ఆడపులి మాటే వింటుంది పారు అని అంటాడు. అప్పుడు పారిజాతం, అంతే అంటావా అని అంటుంది. అప్పుడు కార్తీక్, అవును పారు, నీ సొమ్ముని నువ్వు తీసుకోవడానికి ఎవరి పర్మిషన్ అక్కరలేదు, నీకు ఆ మాత్రం కూడా స్వతంత్రం లేదా ఈ ఇంట్లో అని పారిజాతంని రెచ్చగొట్టి పంపిస్తాడు. అలా పారిజాతం వెళ్లి లాకర్ ని ఓపెన్ చేసి శివనారాయణని అడగకుండా, శివనారాయణకి తెలియకుండా డబ్బులని తీస్తుంది. ఇదంతా కార్తీక్ పారిజాతంకి తెలియకుండా వీడియో తీసి శివనారాయణకి చూయిస్తాడు. పారిజాతం గదిలో నుంచి బయటికి వచ్చేటప్పటికి శివనారాయణ పారిజాతం ఎదురుగా ఉండి కార్తీక్ తీసిన వీడియోని చూస్తూ ఉంటాడు. అప్పుడు పారిజాతం రాగానే శివనారాయణని చూసి భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు శివనారాయణ, పారిజాతం ఇలారా, నా పక్కన కూర్చో అని ప్రేమగా చెప్తాడు. అప్పుడు పారిజాతం, అయ్యో, మీ పక్కన నేను కూర్చోవడం ఏంటండి, మీ ముందు ఎప్పుడైనా నేను కూర్చున్నానా అని అంటుంది. అప్పుడు శివనారాయణ, ఏం పర్లేదులే పారిజాతం, ఇంతకైనా దారుణాలే చూశాను నేను అని అంటాడు. పారిజాతం వేసుకునేలాంటి హేనుక స్టైలిష్ అండ్ బ్యూటిఫుల్ 5 లేయర్ స్టైలిష్ డ్యూయల్ కలర్ నెక్లెస్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు పారిజాతం, దారుణమా, ఏం దారుణం చూసారండి అని అంటుంది. అప్పుడు శివనారాయణ, ఇదిగో నువ్వు కూడా చూడు అని ఆ మొబైల్ ని పారిజాతంకి ఇస్తాడు. అప్పుడు పారిజాతం తను చేసిన ఘనకార్యమంతా తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యపోయి భయపడిపోతూ ఉంటుంది. ఈ వీడియో ఎవరు తీశారు అని అంటుంది. అప్పుడు కార్తీక్, నేనే, అది నేనే అని పాట పాడుకుంటూ వస్తాడు. అప్పుడు పారిజాతం, ఏంట్రా, ఈ వీడియోని నువ్వు తీసావా అని అంటుంది. అప్పుడు కార్తీక్, అవును పారు, వీడియో క్లారిటీ చాలా బాగుందా అని అంటాడు. అప్పుడు పారిజాతం, బాగుండడం ఏంట్రా, చేసింది చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటేను అని అంటుంది. అప్పుడు శివనారాయణ, పారిజాతం
ఏంటిది, డబ్బులని దొంగతనం చేస్తున్నావా అని అంటాడు. అప్పుడు పారిజాతం, అమ్మో దొంగతనమా, నేను డబ్బుల్ని దొంగతనం చేయడం ఏంటండి అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ, మరి నువ్వు చేసిందేంటి, ఆ వీడియోలో కనిపిస్తుందేంటి, నువ్వు దొంగతనం చేయకుండా డబ్బులని తీసుకొని వచ్చాను అని అంటున్నావా అని అంటాడు. అప్పుడు పారిజాతం, అంటే అది ఏవండి అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ, నాకు చెప్పి తీస్తే అది దొంగతనం కాదు, నాకు చెప్పకుండా తెలియకుండా తీస్తేనే అది ఖచ్చితంగా దొంగతనం అవుతుంది. దొంగతనం చేశావు నువ్వు. అసలు నువ్వు చేస్తున్న పనులకి వీళ్ళ ముందు తిట్టాలంటే నాకే పరువు తక్కువగా ఉంది, ఛీ అని అంటాడు. అప్పుడు పారిజాతం తిట్లు పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, అదేంటి పెద్ద సారు, పారు అంత పెద్ద తప్పు చేస్తే 2 తిట్లు తిట్టి అలా ఆపేశారేంటి, ఇలా మీరు 2 తిట్లే తిడితే రేపు నాకైనా దొంగతనం చేయాలనిపిస్తుంది, 2 తిట్లేగా పడదామనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు శివన్నారాయణ, మరి ఇంకేం చేయాలరా అని అంటాడు. అప్పుడు కార్తీక్, తప్పు ఎవరు చేసినా కానీ వాళ్ళని ఖచ్చితంగా దండించి తీరాలి అని ఒక శపథం చేసినట్టు చెప్తాడు. అదే పెద్దవారి లక్షణం అని అంటాడు. అప్పుడు శివన్నారాయణ, దండించడానికి ఇక్కడ కర్ర అలాంటివి కూడా ఏమీ లేవు కదరా అని అంటాడు. అప్పుడు కార్తీక్, ఉందిగా పెద్ద సారు అని తన షర్టులో నుంచి ఒక స్టిక్ ని తీస్తాడు. అప్పుడు పారిజాతం ఆ స్టిక్ ని చూసి ఆశ్చర్యపోయి, రేయ్ ఏంట్రా ఇది, ఒక కత్తిని తీసినట్టు తీసావు అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఇది కత్తి కాదు పారు, బెత్తం అని అంటాడు. అప్పుడు పారిజాతం, ఏంట్రా అని అంటుంది. అప్పుడు కార్తీక్, బెత్తం పారు, ఇప్పుడు దీనితోనే పెద్దసారు నిన్ను దండించబోతున్నారు, తీసుకోండి పెద్దసారు అని ఆ బెత్తాన్ని శివన్నారాయణకి ఇస్తాడు. అప్పుడు పారిజాతం, ఏవండి, దానితో కొడితే నా చెయ్యి గోరింటాకులా పండిపోతుందండి అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ, నువ్వు చేసిన తప్పుకి నిన్ను ఖచ్చితంగా దండించి తీరాలి, లేకపోతే నిన్ను చూసి రేపు ఈ పని వాళ్ళు కూడా తప్పు చేస్తారు, అదే నిన్ను దండిస్తే ఈ పని వాళ్ళకి కూడా బుద్ధొస్తుంది అని అంటాడు. అప్పుడు కార్తీక్, అవును పెద్ద సారు, మీరు చెప్పింది నిజమే, మాకు బుద్ధి రావాలంటే పారుని కొట్టాల్సిందే అని అంటాడు. అప్పుడు పారిజాతం, నీకు బుద్ధి రావడానికి నన్ను కొట్టడం ఏంట్రా అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ, పారిజాతం చేపట్టు అని అంటాడు. అప్పుడు పారిజాతం చాలా వణికిపోతూ చేయిని పట్టి తీసేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, ఏంటి పారు ఇది అని పారిజాతం చేయిని పట్టుకొని మరీ దెబ్బని కొట్టించడానికి శివన్నారాయణ ముందు పెడతాడు. అప్పుడు శివన్నారాయణ పారిజాతంని కొట్టబోతూ ఉంటే అప్పుడు పారిజాతం వణికిపోతూ భయపడిపోతూ ఉంటుంది. అలా తన చేతిని తీసేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, ఏంటిది పారు, చిన్నపిల్లలు ఇంజెక్షన్ చేయించుకొని అని మారం చేస్తున్నట్టుగా ఒక దెబ్బే కదా, కొట్టించేసుకో అని అంటాడు. అప్పుడు పారిజాతం, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటుంది. అలా శివన్నారాయణ పారిజాతం చెయ్యి మీద కొడతాడు. అప్పుడు పారిజాతం అమ్మా అని ఒక్క అరుపరుస్తుంది. అప్పుడు దీప, ఏంటి పారిజాతం గారు అంత పెద్దగా అరిచారు అని అంటుంది. అప్పుడు పారిజాతం, చూడండి మీరు కొట్టిన దెబ్బకి నా చెయ్యి ఎలా ఎర్రగా కందిపోయిందో అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ, ఇక నుంచి నువ్వు తప్పులు చేస్తూ ఉంటే నీకు పడే దెబ్బలు కూడా పెరుగుతూ ఉంటాయి, గుర్తు పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు పారిజాతం ఊఫు ఊఫు అని ఊదుకుంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.